జెన్జీ సూటిగా ప్రశ్నిస్తుంది, నిర్భయంగా నిలదీస్తుంది, దూకుడుగా అడుగులు వేస్తుంది. గెలుపు అంటే తాను మాత్రమే కాదు, తనతో పాటు ఉన్నవాళ్లు గెలవాలని కోరుకుంటుంది. ఈ గుణమే చరిత్ర క్రియేట్ అయ్యేలా చేస్తోంది. ప్రభుత్వాలను కూల్చేసే వరకు వెళుతోంది. తమకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటోంది కూడా. నేపాల్ ఎన్నికల్లో ఇలాంటి పవరే కనిపించింది. అంతా ఒక్కటై ఒక్కడిని అన్ని అయి సపోర్ట్ చేసింది జెన్జీ యూత్. దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఇంతకీ నేపాల్ ఎన్నికల్లో ఏం జరిగింది? బాలన్ షా విజయం వెనుక కారణాలేంటి? పొలిటికల్ పార్టీల తలరాత మార్చేస్తున్న జెన్జీ. నేపాల్ రాజకీయాల్లో చరిత్ర చూడని మార్పు. ఆర్ఎస్పీ సూపర్ విక్టరీ. నెక్స్ట్ ప్రధానిగా బాలన్ షా. అంతా ఒక్కటై ఒక్కడికి అన్ని రకాల మద్దతిచ్చి బాలన్ షాను గెలిపించుకున్న జెన్జీ యువతరం. జెన్జీ దెబ్బకు సంప్రదాయ పార్టీలో క్లీన్ స్వీప్. నేపాల్లో ఇలా, బంగ్లాదేశ్లో మాత్రం అలా. బంగ్లాదేశ్లో ఓడిపోయిన విద్యార్థుల పార్టీ, కొత్త నాయకుడికి దేశం పగ్గాలు అప్పగించిన జెన్జీ. తాము అనుకున్నది గెలిచేందుకు, కోరుకున్నది సాధించేందుకు జెన్జీ ఎంత దూరమైనా వెళ్తుంది, ఎలాంటి పోరాటమైనా చేస్తుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ 3 దేశాల పరిణామాలు చెప్పింది ఇదే. రాజకీయ పార్టీలు అల్లాడిపోయాయి, ప్రభుత్వాలు కూలిపోయాయి. ఆందోళనలు చేసి ప్రభుత్వాలను గద్దె దించడమే కాదు, అండగా నిలిచి తాము నమ్మిన వారికి అధికారం కట్టబెట్టడం కూడా తెలుసు అన్నట్లుగా నేపాల్ ఫలితాలు కనిపించాయి. సంప్రదాయ పార్టీలకు మైండ్ బ్లాంక్ షాక్ ఇచ్చి కొత్త పార్టీ, కొత్త నాయకుడికి దేశం పగ్గాలు అప్పగించింది జెన్జీ. దీంతో నేపాల్ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద మార్పు చోటు చేసుకుంది. దశాబ్దాలుగా ఏలుతున్న పాతతరం నాయకులను కాదు అని యువత అంతా ఒక ర్యాపర్ వెనుక నిలిచింది. ఖాట్మండు మేయర్గా గుర్తింపు పొందిన బాలేంద్ర షా అలియాస్ బాలెన్ ఇప్పుడు నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు పాటలతో, సోషల్ మీడియా పోస్టులతో వ్యవస్థను ప్రశ్నించిన బాలెన్ షా ఇప్పుడు ఏకంగా దేశ గమనాన్ని మార్చే కీలక స్థానానికి చేరుకున్నారు. జెన్జీ ప్రతినిధిగా పేరున్న బాలెన్ షా రాకతో నేపాల్లో పాత పార్టీల హవాకు తెరపడినట్లు అయ్యింది. నిజానికి ఈ మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. 2022లో ఖాట్మండు మేయరుగా గెలిచినప్పటి నుంచి బాలెన్ షా తనదైన శైలిలో దూసుకుపోయారు. నగరంలో ఆక్రమణల తొలగింపునకు బుల్డోజర్లను వాడడం, అవినీతిపై గళమెత్తడంతో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. గత ఏడాది నేపాల్లో జరిగిన యువత తిరుగుబాటు సమయంలో బాలెన్ షా కీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పడిపోవడానికి, వ్యవస్థలో మార్పు రావాలని కోరుకునే లక్షలాది మంది యువకులు రోడ్లపైకి రావడానికి బాలెన్ పాటలు, సోషల్ మీడియా సందేశాలే ఆయుధాలుగా నిలిచాయి. నేపాల్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో బాలెన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగింది. మాజీ ప్రధాని ఓలీని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించి బాలెన్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. పాత పార్టీల ఆధిపత్యానికి బద్దలు కొట్టి మరీ ఓ యువకుడికి ప్రధాని పగ్గాలు అందుతున్నాయంటే దీని వెనక జెన్జీ పాత్ర కీలకం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. నేపాల్ మొత్తం జనాభాలో 35 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 40% మంది ఉన్నారు. వీళ్లందరికీ బాలెన్ షా ఆశలా కనిపించారు. సంప్రదాయ పార్టీల మధ్య అధికార మార్పిడి, అవినీతి చూసి అలసిపోయిన నేపాల్ యువత బాలెన్ షాను గెలిపించుకోవాలని నడుం బిగించారు. అదే సాధించారు కూడా. భావజాలం ఒకేలా ఉండడం, పైగా అవినీతి ప్రభుత్వంపై పోరాటం చేయడం బాలెన్ను యువతకు మరింత దగ్గర చేసింది. ఇదే ఈ చరిత్రాత్మక విజయానికి కారణం అయ్యిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలెన్ షా మొదట ర్యాపర్గా ఫేమస్ అయ్యారు. అవినీతి, అధికార దుర్వినియోగం, సామాజిక అసమానతలు, మతపరమైన విభజనల మీద ఆయన పాటలు ఎక్కువగా ఉంటాయి.
ఇవన్నీ జెన్జీ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. కాఠ్మండు మేయర్గా ఉన్నప్పుడు బాలెన్ షా తీసుకున్న నిర్ణయాలు, చేసిన పోరాటాలు ఆయన మీద యూత్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. మరీ ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్, అక్రమ కట్టడాల కూల్చివేత, డిజిటల్ సర్వీసెస్ లాంటి విషయాల్లో బాలెన్ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దీంతో యూత్ అంతా ఆయనను తమ ప్రతినిధి అని ఫీల్ అయింది. పార్లమెంటు ఎన్నికల్లో బాలెన్ను ఆయన పార్టీని గ్రాండ్ మెజారిటీతో గెలిపించుకున్నారు. దాదాపు 99 నియోజకవర్గాల్లో యువ ఓటర్లు ఫలితాలను డిసైడ్ చేసే స్థాయిలో కనిపించారు. అదే ఆర్ఎస్పీ పార్టీని క్లీన్ స్వీప్ దిశగా నడిపించింది. నిజానికి బాలెన్ షా విజయం అనేది ఒక వ్యక్తి చరిష్మా మాత్రమే కాదు, ఇది ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనే ఒపీనియన్ మరికొందరిది. ఇకటు బాలెన్ షా ముందు సరికొత్త సవాళ్లు కనిపిస్తున్నాయి. అధికారంలోకి రావడం ఒకెత్తైతే దేశాన్ని నడపడం మరో ఎత్తు. బాలెన్ షా గతంలో నేపాల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇక కొత్త ప్రభుత్వం ముందు భారీ సవాళ్లు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంతో పాటు విదేశాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది నేపాలీల భద్రతను పర్యవేక్షించడం బాలెన్ టీముకు మొదటి పరీక్షగా మారనుంది. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న సుమారు 20 లక్షల మంది కార్మికుల క్షేమ సమాచార బాధ్యత వీరిపైనే ఉంది. ఒక ప్రభావశీలిగా గెలిచిన బాలెన్ ఇప్పుడు ఒక పరిణితి చెందిన ప్రధానిగా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. ఇదంతా ఎలా ఉన్నా యువత తలుచుకుంటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితం వస్తుందో నేపాల్ ఎన్నికలు చూపించాయి. జెన్జీ ఎఫెక్ట్ నేపాల్లో ఇలా కనిపిస్తే బంగ్లాదేశ్లో మాత్రం మరోలా అనిపించింది. హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన జెన్జీ తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని మాత్రం తీసుకురాలేకపోయింది. దీంతో నేపాల్లో ఇలా, బంగ్లాదేశ్లో అలా అనే చర్చ జరుగుతోంది. నేపాల్లో ఇలా, బంగ్లాదేశ్లో మాత్రం అలా, ఎందుకిలా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. రెండు దేశాల్లోనూ ప్రభుత్వాలు కూలిపోయింది జెన్జీ ఉద్యమాలతోనే. అయితే ఉద్యమాల తరువాత జరిగిన ఎన్నికల్లో మాత్రం రెండు దేశాల్లో విభిన్న ఫలితాలు వచ్చాయి. నేపాల్లో జెన్జీ ప్రతినిధి విజయం సాధిస్తే బంగ్లాదేశ్లో మాత్రం విద్యార్థులు ఏర్పాటు చేసిన పార్టీ ఓడిపోయింది. అసలు ఎందుకిలా? ఇంత తేడా ఎందుకు? ఏం జరిగింది? బంగ్లా నేపాల్ రాజకీయాలపై జెన్జీ ఎఫెక్ట్. జెన్జీ ఉద్యమంతో దేశాల్లో కూలిన ప్రభుత్వాలు, ఉద్యమం తర్వాత ఎన్నికల్లో విభిన్న ఫలితాలు. నేపాల్ ఎన్నికల్లో జెన్జీ ప్రతినిధి విజయం, బంగ్లాదేశ్లో విద్యార్థుల రాజకీయ పార్టీ ఓటమి. ఎందుకిలా? అసలు ఎందుకు ఇలాంటి ఫలితాలు? బంగ్లాదేశ్, నేపాల్లో జెన్జీ ఉద్యమాల కారణంగానే అప్పట్లో ఆ రెండు దేశాల ప్రభుత్వాలు కుప్పకూలాయి. అయితే ఉద్యమాల తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో మాత్రం ఆయా దేశాల్లో విభిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నేపాల్లో జెన్జీ ఉద్యమంతో పేరు తెచ్చుకున్న బాలెన్ షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉండగా, బంగ్లాదేశ్లో మాత్రం 1978లో స్థాపించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించింది. విద్యార్థులు ఏర్పాటు చేసిన పార్టీ ఓడిపోయింది. ప్రస్తుత వ్యవస్థను మార్చాలి అనే లక్ష్యంతోనే బంగ్లాదేశ్, నేపాల్లో నిరసనలు జరిగాయి. నేపాల్లో జెన్జీ అభిమాన నేత బాలేంద్ర షా విజయం సాధిస్తే, బంగ్లాదేశ్లో జెన్జీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పార్టీ ఫెయిల్ అయింది. బాలెన్ షా నేపాల్ ప్రధానిగా పగ్గాలు అందుకునేందుకు సిద్ధమవుతున్న వేళ అసలు రెండు దేశాల్లో ఇలాంటి ఫలితాలు ఏంటని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలోనే విప్లవం వచ్చింది. ఆ జెన్జీ ఉద్యమం హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన విద్యార్థుల నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. బంగ్లాదేశ్లో నిరసనలు ఛత్ర శిబిర్ లాంటి శక్తుల నుంచి స్టార్ట్ అయ్యాయి. అది బంగ్లాదేశ్లోని ఒక ప్రధాన ఇస్లామిక్ విద్యార్థి సంఘం పేరు. దీని పూర్తి పేరు బంగ్లాదేశ్ ఇస్లామీ విద్యార్థి శిబిర్. దీన్ని 1977లో స్థాపించారు. బంగ్లాదేశ్ ఉద్యమం వెనుక హసీనా ప్రభుత్వాన్ని తొలగించాలనే లక్ష్యం కనిపించింది. అది పూర్తి చేశారు కూడా. అయితే ఆ తర్వాత జనాలకు ఆమోదయోగ్యమైన కొత్త నాయకుడిని కానీ, కొత్త ప్రత్యామ్నాయం కానీ క్రియేట్ చేయలేకపోయారు. అయితే నేపాల్లో మాత్రం పరిస్థితి భిన్నం.
ఆ దేశంలో నిరసనలు సహజంగా వచ్చాయి. ప్రధాన దృష్టి మొత్తం పాత వ్యవస్థను కూల్చడం. దీంతో 35 బాలేంద్ర షా వంటి నాయకులు పాత రాజకీయ పార్టీలకు నిజమైన ప్రత్యామ్నాయాలుగా ఎదగగలిగారు. బంగ్లాదేశ్ విద్యార్థుల ఉద్యమం దేశ జనాలకు ఆమోదయోగ్యమైన నాయకుడిని సృష్టించలేకపోయింది. ఆ ఉద్యమం ప్రధానంగా అప్పటి ప్రధానమంత్రి హసీనాను తొలగించడం లక్ష్యంగానే సాగింది. ఇకటు హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరు తాత్కాలిక ప్రభుత్వంలో పదవులు కూడా స్వీకరించారు. దీంతో వారు మార్పును కాకుండా అధికారాన్ని కోరుకుంటున్నారని చాలా మంది భావించారు. ఇలా బంగ్లాదేశ్ విద్యార్థి నాయకులు తమ ప్రతిష్టను దెబ్బతీసుకున్నారు. జమాత్ పార్టీతో చేతులు కలపడంతో వాళ్లు ఇతర రాజకీయ శక్తితో కలిసినట్టు కనిపించింది. అయితే నేపాల్లో మాత్రం ఇలా కాదు. ఉద్యమం వెనుక రాజకీయం కాదు, జనాలకు ఉపయోగపడే స్పష్టమైన లక్ష్యం కనిపించింది. సోషల్ మీడియా బ్యాన్తో మొదలైన ఆందోళనలు ఆ తర్వాత పాత వ్యవస్థలను కూల్చాలి అనే విషయంపై దృష్టి పెట్టాయి. బాలెన్ షా కూడా ఇలాంటి అంశాలపైనే పోరాడడంతో తమకు మంచి నాయకుడు దొరికినట్లు నేపాల్ జెన్జీ ఫీల్ అయింది. ఎన్నికల్లో గెలిపించుకుంది. బంగ్లాదేశ్లో కూడా ఆగస్టు 2024లో అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, హసీనా ప్రభుత్వాన్ని ఇలాగే జెన్జీ కొన్ని వేరే శక్తులతో కలిసి తీసేశారు, ఆందోళన చేసి. కానీ వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ నిలబడితే మార్చి ఫిబ్రవరి నెలకి పూర్తిగా ఓడిపోయారు. ఒక్క సీటు కూడా రాలేదు. ఇలా నేపాల్లో ఎందుకు వచ్చారంటే 2-3 కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే బంగ్లాదేశ్లో జెన్జీ లీడ్ చేశారో వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఐడియాలజీకి వెళ్ళిపోయి భారతదేశం మీద వ్యతిరేకం, తర్వాత ఫండమెంటల్గా ఇస్లామిక్ ప్రభుత్వం తీసుకొస్తామంటాం, వైలెన్స్ చూపెడతాం, ఉన్న నాయకులందరినీ బెదిరించేయటం, తీసుకురాగానే వాళ్ళ వాల్యూ పోయింది. వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. నేపాల్లో బాలెన్ షా ఎప్పుడూ అధికారం కోసం పోరాడినట్లు కనిపించలేదు. ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ ప్రధాని అవుతారా అనే ప్రశ్నను క్లియర్గా తిరస్కరించారు బాలెన్. ఇలాంటి పరిణామాలు జెన్జీ యువతలో మరింత నమ్మకాన్ని తీసుకువచ్చాయి. నేపాల్కు సరైన నాయకుడు బాలెన్ అనే విశ్వాసాన్ని పుట్టించాయి. దీంతో ఆయనను గెలిపించుకునేందుకు యువత ముందుకు వచ్చింది. అయితే బంగ్లాదేశ్లో కరువైందే ఇది నిజానికి. విద్యార్థి నాయకులు జమాతే ఇస్లామీ పార్టీతో కలిసిపోయారు. ఇది జనాలకు కోపం తెప్పించింది. ఇలాంటి సమయంలో హసీనా సర్కారు కూలిన తర్వాత మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ నమ్మకమైన నేతగా ఎదిగారు. కొత్త ఆలోచనలు, కొత్త విధానం, ముఖ్యంగా బంగ్లాదేశ్ భవిష్యత్ గురించి స్పష్టమైన విజన్ చూపించారు. ఐ హ్యావ్ ఎ ప్లాన్ అంటూ ఆయన చేసిన ప్రసంగాలు జనం మనసు గెలుచుకున్నాయి. బిఎన్పి పార్టీని జనాలకు మంచి ఎంపికగా చూపించారు తారిక్. మైనారిటీలకు కూడా చేరువ చేశారు. దీంతో విద్యార్థులతో కలిసి జమాతే ఇస్లామీ లాంటి పార్టీల కంటే ఇది బాగా పనిచేసింది. ఈ పరిణామాలు నేపాల్, బంగ్లాదేశ్లో విభిన్న ఫలితాలకు కారణమైంది.